భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. వందల సంవత్సరాల నుంచి భారతీయుల జీవితాల్లో పసిడి ఒక భాగమైపోయింది. తమ స్తోమతకు తగినట్లుగా బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా ప్రతీకార సుంకాల ప్రకటనతో అంతర్జాతీయ మదుపరులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ సుంకాల అమలు వాయిదా వేసినా చైనాపై భారీగా పెంచారు. చైనా సైతం ప్రతీకారికంగా భారీ సుంకాలు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. దీంతో బంగారు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 3 రోజుల్లోనే తులం బంగారం ధర ఏకంగా 2500 వరకు పెరిగింది. అయితే వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన పసిడి ధరలు ఇవాళ కాస్త ఊరట కల్పించాయి. హైదరాబాద్ మార్కెట్లో గత 3 రోజుల పాటు పెరిగిన గోల్డ్ రేటు ఇవాళ ఊరట కల్పిస్తూ స్థిరంగా ఉంది. ప్రస్తుతం 22 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు 97,580 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు 89,450 వద్ద కొనసాగుతుంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నా వెండి మాత్రం కాస్త ఉపశమనమిస్తుంది. గత 3 రోజుల్లో బంగారం ధర పెరగగా వెండి స్థిరంగా ఒకే రేటు వద్ద కొనసాగుతుంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,10,000 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు గరిష్టాల్లో కొనసాగుతున్నాయి.